రమాబాయి అంబేద్కర్ గురించి చాలా మందికి తెలియదు. చిన్న ఏజ్లోనే అంబేద్కర్ సార్ తోటి లగ్గమయ్యి పెన్మిటి చదువుకుంటానికి బయట దేశాలకు పోయినా ఇంటిని చూసుకుంటా మస్తు కష్టాలు ఎల్లబోసింది. ఓర్పుకు త్యాగానికి మారు పేరుగా నిలిచింది. పుట్టినోళ్ళు కాలం చేస్తున్నా పైసలకు తిప్పలైతున్నా గింత బుగులు వల్లే. దేశం కోసం అంబేద్కర్ సార్ కష్టపడితే ఆయన కష్టాలు తీరుస్తానికి కష్టపడ్డ గొప్ప మనిషి. అందుకే దేశమంతా గొలుసుకుంటారు ఆమెను. మాతా రామాబాయి అంబేద్కర్ అవార్డుల పండుగ సంబరంగా జరిగింది రవీంద్ర భారతిల. హైదరాబాద్ బాగ్లింగంపల్లి అంబేద్కర్ కాలేజీ కరస్పాండెంట్ సరోజా వివేక్ వెంకటస్వామి మేడాన్ని అవార్డు తోటి సన్మానం చేసిండ్రు. లేడీస్ లో ఉన్నది ఏంటంటే ఏమి చాటి చెప్పుకోరు, సైలెంట్ గా ఉండి వెనక నుంచి వెన్నంటి సపోర్ట్ ఇస్తూ మగవారి విజయానికి దే ఆర్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ద సక్సెస్. అట్లనే ప్రజా యుద్ధ నౌక గద్దరన్న భార్య విమల మేడానికి అరుణోదయ విమలక్క ఇంకా కొందరికి వచ్చినాయి. రామాబాయి అంటే అంబేద్కర్ సార్ వాళ్ళ భార్య. పెన్మిటి లెక్కనే గొప్ప ఆలోచనలు చేసేది, చదువుల కోసం గరీబుల కోసం తనలాడేది. అందుకే ఆమె పేరు మీద అవార్డులు ఇస్తున్నారు అన్నట్టు నలుగురు కక్కరకొచ్చే పనులు చేసేటోళ్లకు. ఈ మీటింగ్ కు సినిమా రచయిత రాజమౌళి సార్ వాళ్ళ నాయన విజేంద్ర ప్రసాద్ సార్ కూడా వచ్చి అందరినీ తారీఫ్ చేసిండు. అట్లనే మా చాలా సంపన్న కుటుంబం అండి. నా క్లాస్మేట్ పేరు దుద్దే జాన్ ఫ్రెడరిక్ సుందర్రావు. మా అబ్బాయి నాతోనూ నాకంటే కొంచెం సమానంగా బాగా చదివాడు కొన్నాడు. ఇద్దరు ఎస్ఎస్సి పాస్ అయిన తర్వాత లైలా కాలేజీలో చేరాము. మా నాన్నగారు అబ్బాయికి ఆర్థిక సహాయం చేశారు. ఆ రూమ్ బయటగా పెట్టారు. ఇలా నాయన అన్ని కులాలను సమానం చూసేదని చెప్పి అప్పట్లో ఆంధ్రాలో దళితుల మీద జరిగిన దాడుల గురించి గిట్లా అన్నాడు. నా తాతలు ముత్తాతలు వాళ్ళు నోటితో చెప్పలేటువంటి భయంకరమైన ఘోరాలు చేశారు పరమవిచ్చతతో. అది తలుచుకున్నప్పుడు నా మనసు సిగ్గుతోటి అవమానంతో కుంగిపోతూ ఉంటుంది. ఇన్ని తప్పులు చేశారా ఆ వంశంలో పుట్టేనా? ఎవరో కొందరు తప్పు చేసినా వాళ్ళంతా మా సామాజిక వర్గమే అని గిట్లా ఫీల్ అవుతున్నాడు సారు. వాళ్ళ ఆస్తులు నేను అనిపిస్తున్నాను, ఆ పాపంలో కూడా నేను భాగస్వామిని. సో దాని గురించి మీ అందరి ముందు తల వంచి వినయంగా నమస్కరిస్తున్నాను. క్షమించండి, 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 క్షమించండి.